ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యను పిలిపించెను. ఈ ఒబద్య యెహోవాయందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేశి మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, ఒబద్య అనే ఒక గృహ నిర్వాహకుడు అనగా ప్లస్ ఒక గృహములో పనిచేస్తున్న ఒక పనివాడు అని కూడా పిలవచ్చు. ఎవరి గృహములో అని మనము గమనించినట్లయితే, ఆహాబు గృహములో అంటే అనేకమైనటువంటి సేవకులను ఆమె ఒక యెజెబెలు అనగా అనేకమైనటువంటి సేవకులను తరుముతూ సేవకులందరూ ఆమెను చూసి భయపడుతున్న రోజుల్లో ఆ యొక్క గృహంలోనే ఒబద్య అనే వ్యక్తి ఆ ఇంటి పనివాడిగా లేక ఎక్కడొక్కడ యెజెబెలు చెప్తున్న ఆ యొక్క పనులను చేస్తూ ఉండేవాడు. ఆ విధముగా ఉంటున్న సమయంలో అనేకమైనటువంటి సేవకులను చంపుతూ ఉంటున్న ఆ యొక్క యెజెబెలును చూస్తూ ఆ విధముగా నడుస్తూ ఉంటున్న సమయంలో ఒబద్య హృదయాన్ని మనము చూసినట్లయితే, అతడు యెహోవాయందు భయభక్తి కలిగిన వాడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది కదా. ఒబద్య తను ఉంటున్న యొక్క ప్రాంతము, తను ఉంటున్న యొక్క గృహము గమనించినట్లయితే బహు భయంకరమైనటువంటి గృహము, అనేకులను హింసించే గృహము, అనేకమైనటువంటి వారిని వ్యర్థముగా ఈ యొక్క భూములనైనను ఆస్తులనైనను లాక్కునే గృహము. వారి అధిపతులు వారి చేతి కింద పని చేస్తున్న ఒబద్య మాత్రము యెహోవాయందు భయము భక్తి కలిగినవాడు. యెహోవాయందు భయము భక్తి కలిగి ఏం చేశాడంటే, ఆ యొక్క ఎవరినైతే దైవ సేవకులను చంపేస్తూ ఉంటుందో ఆ యొక్క యెజెబెలు ఆ యొక్క సేవకులందరిని ఒక దగ్గర దాచిపెట్టి వారికి ఆహారము ఇస్తూ వారిని పోషిస్తున్నట్టుగా ఈ యొక్క లేఖన భాగము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి మనము గమనించినట్లయితే, ఈ యొక్క వాక్యాన్ని మన నిత్య జీవితంలోకి తీసుకున్నట్లయితే, ఒబద్య అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఈ యొక్క యెజెబెలు జీవితాన్ని మనము గమనించినట్లయితే బహు భయంకరమైనటువంటి క్రూరురాలు వలె ఆమె జీవిస్తున్న జీవితము ఆ యొక్క యెజెబెలు జీవితం. కాబట్టి యెజెబెలు గృహంలోనే ఉంటున్న ఒబద్య దేవుని యందు భయము భక్తి కలిగిన వాడండి. మనము కూడా ఈ యొక్క వాక్యాన్ని మన నిత్య జీవితంలో ఎలా తీసుకోవాలి అంటే, ఈ యొక్క లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలి అంటే, యెహోవాయందు భయము భక్తి కలిగి జీవించాలి. లోకమంతయు మనము లోకంలో ఉంటున్నప్పటికీ కూడా లోకము మనలో ఉండడానికి వీల్లేదండి. నేటి సమాజంలో గమనించినట్లయితే నిజముగా లోకములోనే ఉంటుండ్రు, లోకంలో ఉన్నది సంఘాల్లో ఉంటున్నాయి, సంఘాల్లో ఉంటున్నది ప్రతిదీ కూడా ఏలుబడి మనుషుల్లో సేవకురాండ్లలో అనేకుల్లో కూడా ఏలుబడి చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొదటిగా యెహోవాయందు భయము భక్తి కలిగి అతడు ఏం చేశాడంటే దైవ సేవకులను కాపాడుతూ వారికి ఆహారాన్ని పెడుతూ వారిని పోషించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ విధముగా మన జీవితంలో కూడా మనము అనేకమైనటువంటి విషయాల్లో ఈ లోకంలో ఉంటున్నప్పుడు లోకమలే మాలిన్యము మన దరిదాపుల్లోకి రాకుండా యెహోవాయందు భయము భక్తి కలిగి జీవిస్తూ అనేకమైనటువంటి క్రైస్తవ జనాంగానికి సహకరించే వారిగా లేక ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విధముగా మన జీవితము ఉండాలి. ఒబద్య వలె నిజముగా నేటి దినము వరకు అట్టి జీవితము జీవించలేకపోయావేమో ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, గనుడానికి వందనాలు. నిజముగా ప్రభు ఒబద్య తన చుట్టుపక్కల ప్రాంతాలంతయు ప్రభువ తను ఉంటున్న యొక్క స్థలము బహుభయంకరమైనటువంటి పరిస్థితిలో మనుషులు కూడా బహుభయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఒబద్యని భయము భక్తి కలిగి జీవించి ప్రభు నిత్యము నీ సన్నిధిని ఆస్వాదించి అనేకమైనటువంటి సేవకులను కాపాడినట్టుగా మేము చూసాం.
నీ కృప ద్వారా మేము కూడా అటు మంచి మనస్సును కలిగి జీవించుటకు నీ కృపను నీ కనికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.